పుస్తకాలు చదివితేనే మనం ఏదైనా చేయగలమా, లేకపోతే చదువుకోకుండా కూడా దానికి మార్గం ఉందా? ఎస్. పుస్తకాలు చదవలేని వారు, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? పుస్తకాలు చదివితేనే మనం డెవలప్ అవుతామా, లేకపోతే వేరే దారి లేదా? ఇప్పుడు చాలా పుస్తకాలు ఆడియో రూపంలో వచ్చేసారు. మనము ఆ పుస్తకాలను ఆడియో బుక్స్ మన వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ డౌన్లోడ్ చేసుకుని ఆ గ్రంథాలను వింటూ కూడా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. పుస్తకాలు చదవటం అవసరమా? మనకు అన్ని ఆడియోలు వీడియోలు వస్తున్నాయి కదన్నారు. వినేటప్పుడు మన మైండ్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది ఎటు వెళ్తా ఉన్నా అది ఆడియో వస్తూ ఉంటుంది, వీడియో వస్తూ ఉంటుంది. ఒకవేళ శ్రద్ధ పెట్టినా మస్తిష్కం వరకే వెళ్తుంది. ఎప్పుడైతే పుస్తకం చదువుతామో ఖచ్చితంగా అది హృదయాన్ని తాగుతుంది. కాబట్టి హృదయాన్ని ఏదైతే తాగుతుందో అది శాశ్వతంగా అనుభవంగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆడియోలు వీడియోల ద్వారా సమాచారమే తప్ప మన హృదయాన్ని తాకాలంటే ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని మనం ఖచ్చితంగా చదవాల్సిందే.